ఒక పెద్ద మాడి తోటలో ఒక మంచి కాయ తీసుకొని అక్కడే ఉప్పు కారం వేసుకొని తింటే ఎలా ఉంటది? వెల్కమ్ బ్యాక్ టు ద అందర్ వీడియో. విలేజ్ లో నిజం నిక్కర్ వేసుకునే లోపు అబద్ధం అండర్వేర్ వేసుకొని ఊరు మొత్తం తిరిగి వస్తుంది. ఇది కరెక్ట్ గా చెప్పావు. ఊరి అవతల మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మాడి తోట ఉంటే ఇక్కడికైతే వచ్చాము. నేను వాడి పర్మిషన్ మీదనే వచ్చాము. కానీ చేల పక్కల వాళ్ళు చూసిరంటే ఊరు మొత్తం చాటిస్తారు. ఒకవేళ వాళ్ళ దగ్గరకు వచ్చి అడిగిన ఇది మా తోట అని ధైర్యంగా చెప్పుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే తోట మాది కాదు, మా ఫ్రెండ్ గాంధీ కాదు, మా ఫ్రెండ్ గాని వాళ్ళ ఫ్రెండ్ గాంధీ. తెలుసు కదా, ఊకి వస్తుందంటే ఊపిరిని కూడా 3 రోజుల వరకు సరిపోయేదాకా పీల్చుకుంటా. ఇక నైస్ గా తోటలోకి వచ్చినప్పుడే మాకు గాలి కిరాలిన పండు అయితే దొరికింది. దాని టేస్ట్ మాత్రం తీయగా చప్పగా ఉంది. కానీ తిన్నాకనే నాకు డౌట్ వచ్చింది, గాలి పండ్లు తింటే 2 పిల్లల సన్న గడ్డలే గడిగ ఎప్పుడు తిరుగుతానని భయపడుకుంటే బతకాలనేమో. ఇక నైస్ గా తోట మొత్తం తిరుగుతుంటే మేము ఒకటి అబ్జర్వ్ చేసినాము. కాయలకైతే ఆ సంచులు కట్టిరు. ఎందుకు కట్టిరో మాకైతే అర్థం కాలేదు. తెలిసింటే మీరు అయితే కామెంట్ చేయండి. ఇక నైస్ గా నేను నా ఫ్రెండ్ తోట మొత్తం తిరిగి ఒక కాయ సెలెక్ట్ చేసుకొని అక్కడే బోరుంటే దాని అయితే కడిగేసాం. ఇక మనం తెచ్చుకున్న ఉప్పు కారం దానికి పట్టించి తింటుంటే ఒక్కొక్క ముక్క అబ్బా. సమ్మర్ లో అది మాడికాయ తోటలో ఉప్పు కారం వేసుకొని తింటుంటే ఇలాంటి స్టంట్ మీరు ఎప్పుడైనా చేస్తుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్స్టాల్ అయితే ఫాలో కండి, యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా. మరి లవ్ యూ, బాయ్.